నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం రో పిక్చర్ అండ్ కాలమ్ పిక్చర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ రో పిక్చర్ అంటే ఏంటో చూద్దాం. రో పిక్చర్ ఏంటంటే ఈ రెండు రో పిక్చర్ అండ్ కాలమ్ పిక్చర్ ఏంటంటే రెండు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సొల్యూషన్స్ గురించే మనం డిస్కస్ చేస్తాం, కానీ ఇన్ డిఫరెంట్ వేస్లో మనం డిస్కస్ చేస్తాం అంతే. రో పిక్చర్లు అంటే జామెట్రికల్లీ రిప్రజెంట్ మనం జామెట్రికల్లీ అంటే లీనియర్ ఈక్వేషన్స్ని మనం జామెట్రికల్లీ ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నది రో పిక్చర్ మనకి జామెట్రిక్ రిప్రజెంటేషన్. ఓకే, కాలమ్ పిక్చర్లో ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ మనకి. ఓకే, కాలమ్ పిక్చర్ ఏం చెప్తుందంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. రో పిక్చర్ ఏంటంటే జామెట్రికల్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2x ప్లస్ y ఈక్వల్ టు 5 అండ్ x మైనస్ y ఈక్వల్ టు 1. ఓకే, దీస్ ఆర్ ది టూ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇక్కడ నేను టూ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇది మనకి ఎలా ఉన్నాయి, లైన్ ఈక్వేషన్స్లో ఉన్నాయా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఓకే, వీటిని లీనియర్ ఈక్వేషన్స్ అని ఎందుకు పిలుస్తాం? ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో దాని పవర్స్ అనేది 1 ఉంది. ఓకే, ఇక్కడ ఈక్వేషన్లో వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో దాని పవర్స్ ఏమైనా 1 ఉంటే ఓకే అలాంటి ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సపోజ్ 1 కాకుండా వేరే పవర్స్ ఏమైనా ఉంటే ఓకే దెన్ వీ నాట్ కాల్ దట్ ఈక్వేషన్స్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్స్లో ఉన్న వేరియబుల్స్కి పవర్ అనేది 1 ఉంది, ఇక్కడ కూడా పవర్స్ అనేది 1 ఉంది, కాబట్టి దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్స్. రెండు ఉన్నాయి కాబట్టి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు రో పిక్చర్ గురించి అయితే మాట్లాడదాం. ఓకే, రో పిక్చర్ ఏంటి అంటే ఫస్ట్ మీరు నార్మల్గా దీన్ని ఏమైనా సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది చూడండి, ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్ అవుతాయి. ఓకే, వీ గెట్ దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 2x ప్లస్ x 3x, దిస్ ఈజ్ 5 ప్లస్ 1 6. ఓకే, సింప్లిఫై చేస్తే x వాల్యూ 2 వస్తుంది. ఈ x వాల్యూ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సెకండ్ ఈక్వేషన్లో పుట్ చేయండి. 2 మైనస్ వై ఈక్వల్ టు 1. ఓకే, మనకి y ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఈ టూ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఏదైతే సొల్యూషన్ వస్తుందో అంటే 2, 1. అర్థమైందా? దీని మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఈ రెండిట్లకి సొల్యూషన్. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ విచ్ సాటిస్ఫైస్ దీస్ టూ ఈక్వేషన్స్. ఓకే, ఇది ఒకటే పాయింట్ ఈ రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుంది. వేరే ఏ పాయింట్ మనకి ఈ టూ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయదు. అర్థమైందా? ఇది సొల్యూషన్. ఇప్పుడు మనకి రో పిక్చర్లో దీని మీనింగ్ ఏంటి అంటే ఈ టూ ఈక్వేషన్స్ ఏదైతే ఉన్నాయో మనము అంటే జామెట్రికల్లీ రిప్రజెంట్ చేస్తే దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వేషన్స్కి దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కావాల్సింది 0 1 2 3 1 2 3 4 -1 -2 -1 -2 -3. దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్. కరెక్టా? ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్స్ తీసుకుంటా. 2x ప్లస్ y ఈక్వల్ టు 5. దీన్ని జామెట్రికల్లీ రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ఎ లైన్ ఈక్వేషన్. ఓకే, జనరల్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఇలా ఉంటుంది. సేమ్ ఇలాగే ఉంది ఫార్మేట్. ఓకే, జస్ట్ ఈ 5ని ఈ సైడ్ తీసుకుంటే -5 అవుతుంది అంతే. ఓకే, ఇట్ ఈస్ ఎ లైన్ ఈక్వేషన్ అంతే మనకి. ఓకే, దిస్ ఈజ్ వన్ లైన్ ఈక్వేషన్, దిస్ ఈజ్ అనదర్ లైన్ ఈక్వేషన్. టూ లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. ఓకే, దీన్ని మనం జామెట్రికల్లీ ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. ఫస్ట్ x y, ఫస్ట్ x దగ్గర 0 తీసుకోండి.
ఓకే, y వాల్యూ ఎంత వస్తుంది? ఇది 0 అయితే y 5 వస్తుంది. నెక్స్ట్ y0 తీసుకోండి. y0 తీసుకుంటే x ఎంత వస్తుంది? π/2. π/2 అంటే ఎంత? 2.5. π/2 అంటే ఎంత? 2.5. దీన్ని మనం జామెట్రికల్లీ రిప్రజెంట్, ఈ పాయింట్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. x0 y5, x0 y5. కొంచెం పైన తీసుకుంటాం, ఇక్కడ వస్తుంది పాయింట్, కరెక్టా? నెక్స్ట్ π/2, x π/2 అంటే 2.5, y0 2.5 అంటే ఇన్ బిట్వీన్ 2 and 3 మధ్యలోనే ఉంటుంది కదా 2.5 అనేది. y0 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, y0 అంటే x పైన ఉన్న అన్ని y వాల్యూస్ అన్ని 0 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాంగ్ x యాక్సిస్ y అనేది 0 ఉంటుంది, అలాంగ్ x యాక్సిస్ y అనేది 0 ఉంటుంది, అలాంగ్ y యాక్సిస్ x అనేది 0 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీరు లోవర్ క్లాసెస్లో చదివే ఉంటారు. ఓకే, ఇక్కడ వస్తుంది పాయింట్, అంటే ఈ రెండింటిని జాయిన్ చేసామనుకోండి ఇలా వస్తుంది లైన్ అనేది. వికెట్ లైన్ లైక్ దిస్. ఓకే, కొంచెం క్లియర్గా రావట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీకు స్క్రీన్ పైన కూడా నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, చూడండి. ఓకే, అంటే గ్రాఫ్ మనం ఎలా ప్లాట్ చేస్తామో, ఇంటర్సెక్షన్ పాయింట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను నేను. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందని. x - y = 1 సెకండ్ లైన్ ఈక్వేషన్. ఇప్పుడు x0 తీసుకున్నాం అనుకోండి, y అనేది -1, y0 తీసుకుంటే x1 అంటే x0 y -1 అంటే ఇక్కడ వస్తుంది, అండ్ x1 y0 అంటే ఇక్కడ వస్తుంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తే లైన్ అనేది ఇన్ఫైనైట్ కాబట్టి ఇలా వెళ్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈ రెండు లైన్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది 2 అంటే కొంచెం లైక్ మనం పాయింట్స్ తీసుకోవడం ఇదైంది కదా, ఇక్కడ వస్తుంది యాక్చువల్లీ. దిస్ ఈజ్ ద 2,1. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ 2,1. నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక డిస్ప్లే చేస్తాను, ఒక వీడియో అయితే చూడండి. ఓకే, అక్కడ నేను క్లియర్గా మీకు ఈ రెండు ఈక్వేషన్స్ని ప్లాట్ చేసి ఇంటర్సెక్షన్ పాయింట్ మీకు క్లియర్గా చూపించాను, ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే మనకి రో పిక్చర్. అంటే రో పిక్చర్ ఏంటి? మనకి ఇలా అంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఇలా మనం జామెట్రికల్లీ రిప్రజెంట్ చేయడం. ఓకే, ఇక్కడ మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే వచ్చిందో దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్. ఇది మనకి సొల్యూషన్ అయింది. అంటే ఈ 2 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే వచ్చే సొల్యూషన్ దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ 1 ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కాబట్టి ఓన్లీ 1 సొల్యూషన్. దీన్నే మనము మీరు లోవర్ క్లాసెస్లో చదివే ఉంటారు, ఇంటర్లో చదివే ఉంటారు, ఇన్ఈక్యూ సొల్యూషన్ అని, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అని, ఓకే, మెనీ సొల్యూషన్స్ అని, అండ్ నో సొల్యూషన్స్ అని. ఇక్కడ 1 సొల్యూషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ ఇన్ఈక్యూ సొల్యూషన్. ఓకే, this is inequal solution. Suppose there is no intersection point points, that nothing but no solution. In meaning ఏంటి? no solution అని. సపోజ్ 1 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఓకే, మోర్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ తీసుకుందాం. మోర్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని మనం ఏమంటాం? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఇన్ఈక్యూ సొల్యూషన్, నో సొల్యూషన్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. ఓకే, మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా దీని గురించి మీరు చదువుతారు. ఇన్ఈక్యూ సొల్యూషన్, నో సొల్యూషన్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. ఓకే, ఐ థింక్ నౌ క్లియర్ అనుకుంటా మీకు. ఇన్ఈక్యూ సొల్యూషన్ అంటే ఏంటి, నో సొల్యూషన్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అంటే జామెట్రికల్లీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.
ఓకే, నెక్స్ట్ కాలమ్ పిక్చర్కి వస్తే వాట్ ఈస్ కాలమ్ పిక్చర్? కాలమ్ పిక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. ఇట్ ఈస్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, కాలమ్ పిక్చర్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది చూడండి. జస్ట్ ఏంటంటే కాలమ్ పిక్చర్లో వి రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, మనం 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం కదా, 2x + y = 5, x - y = 1. ఓకే, ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే వెక్టర్ ఫార్మేట్లో రాసుకోండి. ఇలా రాసుకోండి. ఈ సైడ్ ఉన్న వాల్యూస్ని ఇక్కడ రాసుకోండి. ఓకే, అండ్ ఎక్స్ కోఎఫిషియంట్స్ని ఇక్కడ రాయండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1. ఓకే, ఇక్కడ y కోఎఫిషియంట్, ఇక్కడ y కోఎఫిషియంట్స్ రాయండి. y కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ -1. ఇక్కడ x రాయండి, ఇక్కడ y రాయండి. ఓకే, దిస్ ఈస్ వి కాల్డ్ as కాలమ్ వెక్టర్ v1 అని తీసుకోండి. దిస్ ఈస్ కాలమ్ వెక్టర్ v2. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ వెక్టర్. ఓకే, దీన్ని ఏమన్నా కాన్స్టెంట్ వెక్టర్ అని కూడా, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. ఓకే, అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్ వి గెట్ రిజల్టెంట్ దిస్ వెక్టర్ 5, 1. ఓకే, అంటే లీనియర్ ఎక్స్ వై అనేది ఏంటి? స్కేలర్ వాల్యూస్ ఇక్కడ చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎక్స్ వై వాల్యూ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఈ ఎక్స్ వై వాల్యూ ఏదైతే మనం తీసుకుంటామో రిజల్టెంట్ మనకి ఈ వెక్టర్ వస్తుంది. దీన్ని మనం కాలమ్ వెక్టర్స్ అంటే కాలమ్ పిక్చర్లో మనం రిప్రజెంట్ చేయాలి. ఆల్రెడీ రో పిక్చర్లో మనం ఎక్స్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 1 అని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు 2, 1. ఓకే, +1 - 1, 1. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా చూడండి. ఇది మల్టిప్లై చేస్తే 2 * 4, 2, 1 - 1. ఓకే, జస్ట్ సింప్లీ వెక్టర్ అడిషన్ అంతా ఇది. ఓకే, వెక్టర్ అడిషన్ 4 + 1 ఎంత? 5, 2 + -1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 - 1 అంటే దిస్ నథింగ్ బట్ 5. ఇక్కడ 2 - 1, 1. చూడండి, ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ సాటిస్ఫై అయిందా? ఓకే, దీన్ని మనం కాలమ్ పిక్చర్లో ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనం కాలమ్ పిక్చర్ గురించి అయితే చూద్దాం. ఓకే, కాలమ్ పిక్చర్లో మనము వెక్టర్స్ ఫార్మేట్లో మనం రిప్రజెంట్ చేస్తాం. అది ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనకి 2 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మనకి ఏంటి 2x + y = 5. ఓకే, ఇంకొకటి మనకి x - y = 1. దీస్ ఆర్ ది 2 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. కరెక్టా? ఇప్పుడు నేను ఎలా రాస్తానో చూడండి. ఫస్ట్ వెక్టర్ ఫార్మేట్లో రాయండి, కాలమ్ వెక్టర్. ఓకే, ప్లస్ ఓకే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడున్న ఎలిమెంట్స్ని ఇక్కడ రాసుకోండి. ఓకే, 5, 1. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎక్స్ కోఎఫిషియంట్ ఉన్నాయి కదా ఎలిమెంట్స్. ఓకే, అర్థమైంది. ఇక్కడ ఎక్స్ ఉంది, దాని కోఎఫిషియంట్ 2 ఉంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఓకే, అంటే ఆ ఎక్స్ కోఎఫిషియంట్స్ని ఇక్కడ రాసుకోండి 2, 1. తర్వాత వై కోఎఫిషియంట్స్ని ఇక్కడ రాయండి. ఓకే, వై కోఎఫిషియంట్స్ ఏంటి? వై కోఎఫిషియంట్ 1, ఇక్కడ వై కోఎఫిషియంట్ ఎంత? -1. ఎంత? 1, -1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మనకి ఎక్స్, ఇది మనకి వై. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే, లీనియర్ కాంబినేషన్. కాలమ్ పిక్చర్ అంటేనే ఏంటంటే లీనియర్ కాంబినేషన్ అని గుర్తుపెట్టుకోండి. లీనియర్ కాంబినేషన్ అంటే ఇక్కడున్న ఇలా ఉన్న సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఇలా మనం రిప్రజెంట్ చేసాం. అర్థమైంది అనుకుంటున్నా. ఇది మనకి ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఉన్నది వై కోఎఫిషియంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అవి ఇక్కడ రాసుకున్నాం. ఓకే, దీన్ని మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది కాలమ్ వెక్టర్ v1 అని తీసుకుంటాం. ఇది కాలమ్ వెక్టర్ v2 అని తీసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇలా ఉంటే కాలమ్ అంటాం. అర్థమైందా? దిస్ ఈజ్ వెక్టర్ v1, దిస్ ఈజ్ వెక్టర్ v2. ఇది మనకి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. దీన్ని మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, దీన్నంతా ఒక దగ్గర మనం కాపీ చేసుకుందాం. ఓకే, సంథింగ్ నేను ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఉన్నాయి.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఉంది కదా ఫస్ట్ v1 వెక్టర్. ఓకే, v1 ఉంది కదా, ఈ వెక్టర్ని ఫస్ట్ రిప్రజెంట్ చేద్దాం. ఓకే, ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 1 తీసుకోండి. ఎక్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ. ఎక్స్ అనేది 2, వై అనేది 1. అంటే ఇక్కడ వస్తుంది కదా ఎక్స్ 2, వై 1. అంటే మనకి వెక్టర్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, దిస్ వెక్టర్. దిస్ ఈజ్ వెక్టర్ v1. ఇది v1 వెక్టర్. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది ఉంది కదా 1 మైనస్ 1. 1 అంటే ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -1. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -1 అంటే ఇక్కడ వస్తుంది కదా. అంటే ఇక్కడ కదా ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -1 అంటే ఇక్కడ వస్తుంది. కరెక్ట్గా ఇలా తీసుకోండి. దిస్ ఈజ్ వెక్టర్ v2. ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఏమవుతుంది? వెక్టర్ v2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి రిజల్టెంట్ వెక్టర్ ఇది కావాలి. మన టార్గెట్ వెక్టర్ ఏంటి? ఇది. ఓకే, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ వెక్టర్. టార్గెట్ వెక్టర్ ఇది మనకి, ఇది కావాలి. ఓకే, ప్రీవియస్లో రో పిక్చర్లో మనం ఆల్రెడీ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ తీసుకున్నాం. అర్థమైంది? ఇక్కడ మనం ఏదైతే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ తీసుకుంటామో మళ్ళీ ఇది యాడ్ చేస్తే ఇది రావాలి, ఈ వెక్టర్ రావాలి మనకి. అర్థమైందా? ఆల్రెడీ మనము ప్రీవియస్ దాంట్లో రో పిక్చర్లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఎక్స్ వాల్యూ మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం? ఎక్స్ అనేది 2 తీసుకున్నాం, వై అనేది 1 మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. కరెక్టా? నేనేం చేస్తాను చూడండి, ఎక్స్ ప్లేస్లో 2 పుట్ చేయండి, వై ప్లేస్లో 1 పుట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి? నేను ఇక్కడ తీసుకుంటాను చూడండి, దీనికి 2 మల్టిప్లై చేస్తే 1. ఓకే, ఇది మల్టిప్లై చేయండి, 2 ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 2 2s 4, 2 ఇలా వస్తుంది. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ 2 తీసుకున్నారు కదా, ఈ వెక్టర్కి 2 అనేది మల్టిప్లై చేస్తున్నారు. అంటే ఇది ఏదైతే వెక్టర్ ఉందో ఈ v1 అనే వెక్టర్ కదా, ఇది ఈ v1 అనే వెక్టర్ అనేది లెంత్ అనేది 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఈ లెంత్ ఏదైతే ఉందో మళ్ళీ మనం 2 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఎలా చేయాలో చెప్తాను మీకు. ఫస్ట్ చూడండి, 2 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? 4 2. 4 2 అంటే ఎక్కడ వస్తుంది? 4, ఇది 4, 2 అంటే ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీని లెంత్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నారు, యాంగిల్ మాత్రం డస్ నాట్ చేంజ్. యాంగిల్ చేంజ్ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? ఓన్లీ దీని లెంత్ మాత్రమే చేంజ్ చేస్తున్నారు, లెంత్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యాంగిల్ చేంజ్ కాదు. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 2 మల్టిప్లై చేస్తే వెక్టర్ ఏమొచ్చింది? 4 2 అంటే ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 2. ఎక్స్ 2 ఇక్కడ, వై అనేది 2 అంటే ఇక్కడ వస్తుంది కదా. అంటే ఇది మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ మొదట ఇది మనకి చూడండి ఇక్కడ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. 2 యూనిట్స్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడున్న వెక్టర్ అనేది ఇక్కడికి వెళ్తుంది. అర్థమవుతుందా? ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు బై యూజింగ్ ప్యారలోగ్రామ్, లా ఆఫ్ ప్యారలోగ్రామ్ యూజ్ చేసి ఇది ఏదైతే వెక్టర్ ఉందో, ఓకే, బై ది లా ఆఫ్ ప్యారలోగ్రామ్లో ఇక్కడున్న వెక్టర్ని మనం ప్యారలల్గా ఇక్కడ తీసుకోవచ్చు కదా. నేనేం చేస్తాను చూడండి, సేమ్ ఇక్కడున్న వెక్టర్ని ఇక్కడ తీసుకుంటా. ఓకే, ఎగ్జాక్ట్లీ నేనేమి యాంగిల్ ఏం చేంజ్ చేయట్లేదు, ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో అంతే తీసుకుంటాను. అర్థమవుతుందా? అంటే ఇక్కడికి వస్తుంది. కరెక్టా? అంటే మనకి రిజల్టెంట్ ఇది ఏదైతే వెక్టర్ ఉందో ఇక్కడికి వస్తుంది.
అంటే ఇలా. వెయిట్, ఎస్, ఇలా వస్తుంది. ఓకే, కావాల్సి ఉంటే చూడండి మీరు, ఎక్స్ అనేది 5, వై అనేది 1, ఎక్స్ అనేది 5, వై అనేది 1 ఉందా? సేమ్. అర్థమవుతుందా? మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. ఓకే, ఎలా రిప్రజెంట్ చేయాలి కాలం పిక్చర్ అనేది మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మరొక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా క్లియర్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సపోజ్ మీకు ఇది ఇక్కడ తీసుకోవడం రాకపోతే ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది కదా, జస్ట్ ఇలా తీసేసుకోండి. ఓకే, చూడండి ఇలా ఉంటుంది యాక్చువల్లీ. అర్థమైంది? కాలం పిక్చర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. ఇది మనకి కాలం వెక్టర్, బ్లూలో ఉన్నది కాలం వెక్టర్, గ్రీన్లో ఉన్నది కాలం వెక్టర్ 2, అండ్ ఇది మనకి టార్గెటెడ్ వెక్టర్. ఓకే, సేమ్ అలాగే వచ్చిందా చూడండి, సేమ్. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, జస్ట్ ఇది రిమూవ్ చేస్తే మీకు, ఇవి రిమూవ్ చేస్తే సేమ్ ఇలాగే కనబడుతుంది అనుకుంటున్నా. బట్ లుక్ లైక్ సేమ్ ఇలాగే ఉందనుకుంటున్నా. కరెక్టా? చూడండి, సేమ్ ఇలానే ఉంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. కాలం పిక్చర్ అయితే మనకి ఇది వస్తుంది. ఓకే, కాలం పిక్చర్లో వెక్టర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇది వెక్టర్ ఏంటి మనకి 5,